కాపాడిన మనిషి డాక్టర్స్ ఇక్కడ ఎవరు ఉన్నట్టు మాకు కనిపించట్లేదు. ప్రాణాలు తీయడం కోసమే ఉన్నారు. ప్రాణం తీసిన ప్రాణానికి వాళ్ళు బాధ కూడా వ్యక్తం చేయట్లేదు. వాళ్ళు రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. మాకు తప్పు లేదు అని అంటున్నారు. తప్పు లేకుండా ప్రాణం ఎలా పోయింది? డాక్టర్ మాకు సంబంధం లేదు, ఎలా సంబంధం లేకుండా ప్రాణం ఎలా పోయింది? ప్రాణం పోయిన దానికి 3 lakhs విలువ కడతామంటున్నారు. 3 lakhs విలువనా ప్రాణం? ఒక అమ్మాయి 9 నెలలు మోసి కానీ 4 సంవత్సరాలు పెంచిన బాబుకి 3 lakhs ప్రాణం విలువ. మేము 10 lakhs ఇస్తాము. మా బాబు మాకు కావాలి. ఇంత చేసిన తర్వాత కూడా మేము సామరస్యంగానే ఉన్నాం. ఏ గొడవ చేయలేదు, ఏమీ చేయలేదు. మా బాబుకు జరగాల్సిన న్యాయం జరగడానికని మేము ఇక్కడ అందరూ పోలీస్ సిబ్బందితో ఉంటే కూడా వాళ్ళకి సహకరిస్తూ మా బాబు కోసం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇలా న్యాయం జరగకుండా మేము వదిలేస్తే ఇలాంటి హాస్పిటల్ ఎన్నో పుడతాయి, ఇలాంటి ప్రాణాలు ఎన్నో పోతాయి. అలాగే ఊరుకోమంటారా చెప్పండి? మీడియా తరఫున కూడా అదే అడుగుతున్నాను. ప్రాణం పోయినా కూడా ఇలాగే వదిలేసి ఊరుకోవాలా? ప్రాణం పోతే 3 lakhs కడితే మేము నోరు మూసుకుని వెళ్ళిపోవాలా? 3 lakhs కడితే నోరు మూసుకుని వెళ్ళిపోము. మాకు 10 lakhs కడతాము. మా బాబుని మాకు ఇచ్చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. మీడియా బ్రదర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయండి. ఒక తల్లి బిడ్డను పోగొట్టుకొని బాధపడి తను అన్కాన్షియస్ లో ఉంది ఇప్పుడు 4 గంటల నుంచి. తన ప్రాణం విలువ, తన కొడుకు విలువ మీరు కట్టేయండి. హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ కి మేము ఎలాంటి సపోర్ట్ కావాలో చేస్తాము. మా బాబుని మాకు ఇవ్వండి అంతే, వేరే ఏమొద్దు మాకు ప్లీజ్. డాక్టర్ ఎవరమ్మా? రెక్లెస్ గా మాట్లాడేది మేనేజ్మెంట్ అందరు కూడా. ఆమె 2 hours తర్వాత వచ్చి కూడా మాకు తెలియదు, మేము మేనేజ్మెంట్ అడిగి చేస్తాము, మేము మేనేజ్మెంట్ అడిగి డిస్కస్ చేస్తాము. 8:30 నుంచి ఇదే మాట చెప్తుంది. విషయం తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరగాలి, ఏం చేయాలని డిస్కషన్ చేసుకోమా? అలాంటి మేనేజ్మెంట్ ముందు మేము ఎన్ని గంటలు టైం వేస్ట్ చేసుకున్నాం. డాక్టర్ పేరు చెప్పారమ్మా? డాక్టర్ పేరు అనేది మాకు తెలియలేదండి. డాక్టర్ పేరు ఏం చెప్పట్లేదు. డాక్టర్ ని మాకు ముందుకు తీసుకురావట్లేదు. నాగమణి గారు తను లేడీ అయి ఉండి కూడా ఒక బిడ్డని కోల్పోయిన తల్లిని కూడా పట్టించుకోకుండా, బిడ్డను కూడా పట్టించుకోకుండా మా తప్పేమీ లేదని రెక్లెస్ గా సమాధానం చెప్తుంది. ఆవిడ ఒక అమ్మాయి అనే విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతుంది. ఇలాంటి స్థితిలో ఈ హాస్పిటల్ ని క్లోజ్ చేయమని పోలీస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ అందరు ప్రాణాలు కాపాడుకోవడానికి మీ పోలీస్ సిబ్బంది కూడా మాకు సహకరించండి. ఇలాంటి తల్లుల బాధని తీసివేయండి. ఇలాంటి బిడ్డల్ని చాలా కష్టపడితే గానీ ఆ బిడ్డలో పెంచగలుగుతాము. మా ప్రాణాన్ని వదిలేసి కూడా బిడ్డను కంటాము. ఏ ఇంజక్షన్ ఇచ్చింది మాకు చెప్పలేదండి. పోలీసు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉన్నా? పోలీసు వాళ్ళు అయితే మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ గొడవ జరగకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా మా బాబుకి ఏదైనా అన్యాయం జరగకూడదు అనేసి సామరస్యంగా ఉన్నాం. ఇంతసేపు మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇలాంటి ప్రాణం ఇంకొక డాక్టర్ తీయడానికి భయపడాలి. ప్రాణం విలువ మేము డబ్బు అడగట్లేదు. ఏదైనా ఒక తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ఎక్కడా రాకుండా ఉండాలి. ఈ రోజు 1 లక్ష కట్టించుకొని 2 లక్షలు కట్టుకుని మేము వెళ్ళిపోతే ఇంకొక డాక్టర్ కూడా ఇలాగే చేస్తాడు. ఇంకొక తల్లి కూడా ఇలాంటి ఆవేదన పొందుతుంది. అలాంటి ఆవేదన పొందకుండా ఉండాలంటే ఇలాంటి డాక్టర్కి ఎలాంటి శిక్షలు వేయాలో మీడియా తరఫున కానీ పోలీస్ సిబ్బంది గారిని కానీ మా రిక్వెస్ట్ పరంగా మేము కోరుతున్నాం. ఒక తల్లికి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఒక బిడ్డని ప్రాణం కోల్పోయిన వాళ్ళని ఆ బాధను తీర్చమని అడుగుతున్నాం. ఇంకొక తల్లికి అలాంటి బాధ లేకుండా చేయమని అడుగుతున్నాం. ఇంకొక బిడ్డ ప్రాణాన్ని ఇంకొక డాక్టర్కో ఇంకొక హాస్పిటల్కో బలి ఇవ్వద్దని అడుగుతున్నాం. మేము బాబుని జాయిన్ చేసి 1/2 hour కాలేదండి. మంచిగా ఉన్న బాబుని తీసుకుపోయిస్తే వాళ్ళు మనం 7 days ఇచ్చారు. ట్రీట్మెంట్ పేమెంట్ ఎంత చేశారండి? ట్రీట్మెంట్ పేమెంట్ ఏం చేయలేదండి. ఒక ఇంజక్షన్ మాత్రమే రాసిచ్చారు. ఆ ఇంజక్షన్ తాగడానికి బాబు ఫాదర్ బయటకు వెళ్ళడం జరిగింది. ఆ బాబు ఫాదర్ ఇంజక్షన్ తీసుకొని రాక ముందుకే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజక్షన్ ఏదో వేయడం, ఆ వేసిన తర్వాత సరే ఓకే పర్వాలేదు తీసుకెళ్ళండి అని ఇలా తీసుకెళ్ళిపోతుందని ఆ అబ్బాయి ఇలా చేతులు పట్టుకొని కింద మీద తీసుకొస్తే ఆ మధ్యలో చేతుల మీదనే ప్రాణం పోయింది. ఇంజక్షన్ చేసినట్టు ఇంజక్షన్ చేసింది డాక్టర్. నేను చూడలేదండి. బాబు ఫాదర్ తెలుసు. వాళ్ళు మాకు కనపడినివ్వట్లేదు. ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో అతన్ని మాకు చూపించలేదు ఇప్పటి వరకు.
ఉండాలి కాబట్టి ఇంకా పడవన కూర్చున్నాం. హాస్పిటల్ ఏ ఒక్క వస్తువుని డ్యామేజ్ చేయకూడదు, మనమే ఉంటుంది. ఏ రకంగా న్యాయం చేయాలో ఎన్నో చూద్దాం, ఎన్నో ఒక్కరు హాస్పిటల్ మీద చేయకూడదు. ఏమేయద్దు మనం తప్పు. అక్కడే ఉంటాం. ఆమె సరిగ్గా సమాధానం చెప్పలేదు కాబట్టి ఆమె బయటకు వస్తుంది కాబట్టి మేము బయటకు వస్తాం. అదేం చెప్తుంది? మాకేం తెలియదు.